ఫ్రెండ్స్, ఈ వ్యక్తి అగ్నిగుండా వెళ్లే దారిలో పొటకు ఇరువైపులా ఉన్న రాతి పలకల మీద కాలు పెట్టగానే రెండు గోడలు మెల్లగా దగ్గర పడుతూ మూసుకుపోవడం మొదలయింది. రాబాబోయ్, బయటపడడానికి ఒక్కటే దారి మిగిలింది. ముందున్న మండుతున్న బొగ్గుల దారి మాత్రమే. వెంటనే ఓ పెయింటింగ్ లాగేసుకుని మరో గోడవైపు విసిరేశాడు. తర్వాత జేబులోంచి చుట్టేసిన కాగితం తీసి ఆ మండుతున్న బొగ్గుల మీద పరిచేశాడు. అది మంటలు పట్టేలోపే దానిపై కాలు వేసి ఎంత వేగంగా పరిగెత్తగలడో అంత వేగంగా ముందుకు దూసుకెళ్లాడు. కాని అతనికి ఏమాత్రం ఊహలేదురా, ఇనుపగేటు లోపల అడుగు పెట్టగానే ఇరువైపులా నుంచి నొకులున్న వెదురు పలకలు ఒకసారిగా అతనిపై మూసుకుపోతాయని భయంతో వెంటనే వెనక్కి ఎగిరి ఇనుపగేటు కింద పడకుండా రెండు చేతులతో బిగిగా పట్టుకున్నాడు. అప్పుడే తెలిసింది ఆ నొకులున్న వెదురు పలకలన్నీ ఆ గేటుకే అటాచ్ అయి ఉన్నాయని. గేటు పూర్తిగా మూసుకుపోయి ఉంటే మధ్యలో ఇరుక్కుపోయి చితక్కొట్టేసేవి. వెంటనే ఆ పెయింటింగ్ చింపేసి అందులో ఉన్న కర్ర తీశాడు. ఆ కర్రను గేటు కింద అడ్డంగా పెట్టి గేటు దిగకుండా ఆపేశాడు. ప్రమాదం తప్పించుకున్నాక కోపంతో ఆ వెదురు పలకల వైపు వేళ్లు చూపిస్తూ నన్నే పట్టుకుంటారా అన్నట్టు వేళ్లు ఊపాడు. అచం అప్పుడు అతని ముందే ఒక టోకెన్ కనిపించింది. దాన్ని ఎత్తుకుందామనుకుంటూ చేటి చాపగానే పైనుంచి కిందకు పడుతున్న నొకులున్న ఇనుపదంతాలు కనిపించడంతో వెంటనే వెనక్కి జారిపోయాడు. అంతలో ఆ టోకెన్ కాపలా కాస్తున్న రాతి జంతువు ఒకసారిగా అతనిపై దూకింది. అదృష్టం బాగుండి అతని రియాక్షన్ స్పీడ్ గట్టిగా ఉండడంతో టైంకి తప్పించుకున్నాడు. రాతి జంతువు దేవుడి విగ్రహంలా భారీగా అతని వైపు వచ్చేస్తోంది. మరి దారి లేక అతను అగరబత్తీ స్టాండ్ చుట్టూ ఆ జంతువుతో గోలగోలగా తిరగసాగాడు. ఎంత తిరిగినా అదతన్ని పట్టుకోలేకపోయింది. కోపంతో జంతువు కళ్లన్నీ పెద్దవిగా విప్పేసి ఒకసారిగా అతన్ని పైకి ఎత్తి దూరంగా విసిరేసింది. అతను లేచి నిలబడేలోపే ఆ రాటి జంతువు తన రెండు నోళ్లు తెరచి మళ్లీ దాడి చేసింది. ఈసారి కూడా అదృష్టం అతని వైపే ఉండడంతో కాస్త పక్కకు జారుకొని ప్రాణాలు దక్కించుకున్నాడు. వెంటనే తన దుస్తుల్లో దాటుకున్న కూరగాయలు తీసి ఆ ఆకలితో ఉన్న జంతువు వైపు విసిరేశాడు. ఆ జంతువు కంటిమీద కునుకు లేకుండా 3 సెకండ్లలోపే అన్నీ మింగేసింది. ఇక ఏం చేయాలో అర్థం కాక చివరికి వెనకవైపు తిరిగి గట్టిగా అమ్మమ్మా కాపాడమ్మా అని అరవసాగాడు. తన మనవణ్ణి జంతువు నోట్లో పడకుండా కాపాడాలన్న తపనతో ఆ బామ్మ తన బలమైన నామం జపిస్తూ ఒక గట్టిగా కళ్లతో కొడుతుంది. అలా తన మనవడి ప్రాణాలు కాపాడింది.